అందరికీ నమస్కారం. చిన్న కథ, నేనేం రాసుకురాలేదు కానీ నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. రెండేళ్ల బండి, ఒకటి ఆంధ్ర నుంచి ఒకటి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడం, అదే నా కవిత. ఎప్పటి నుంచో ప్రయాణం వెళ్తూనే ఉంది. తెలంగాణ గురించి పోరాటం గురించి ఆ బండి. అందులో ఒక ఎద్దు చాలా బలంగా తెలివితేటలతోనే ఉంది, పోరాటం చేస్తూనే ఉంది తెలంగాణ గురించి. కానీ అసంతృప్తిగా ఇంకొకటి ఎద్దు తోడైంది, అది బలమైంది, కొన్నిటిని సమకూర్చుకుంది దానిలో బలాన్ని. దానికి సారథ్యాన్ని ఒకటిని నియమించారు, బండి నడిపే వ్యక్తిని. ఆయనకు పగ్గాలు పట్టుకునే శక్తి చాలా. అయితే ఇదంతా కొద్ది కాలంలో జరిగింది. అయితే ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. ఆ బండిలో తెలంగాణ ప్రజలందరూ కూర్చున్నారు. చాలా చక్కబోతున్నారు, వీళ్ళందరూ మద్దతు తెలుపుతున్నారు, మేమున్నా మీకు ఎందుకు నడిపించానండి. ఆ బండి వెళ్తుండగా ఈ పక్క ఎందుకు ఏం బుద్ధి ఆలోచన వచ్చిందేమో, చాలా తెలివితేటది. అయితే దానికి ఏమొచ్చిందంటే పక్క ఎందుకు పేరు వస్తుంది, నేను అక్కడ దాకా తీసుకెళ్తాను చెప్పేసి మధ్యలో కాండి ఎత్తేసాక ఇంకేముంది, అతలాకుతలం అంటే చెల్లా చెదరైపోయిన అక్కడ కూర్చున్న ప్రజలందరూ తెలంగాణ వాసులు. అందులో కొందరు చనిపోయారు, వాళ్ళే అమరు. సారథ్యం చాలా చక్కగా చేస్తున్నారు ఆయన. కానీ ఇందులో ఏమవుతుందనంటే దానికి ఏం ఆలోచన వచ్చిందో ఏమో, దానికి పేరు వస్తే మనకు పేరు రాదని చెప్పేసి ఇది తెలంగాణలో జరుగుతూ ఉన్నది. ఆ సారథ్యం వహించింది ఎవరో గారు, జేఏసీ చైర్మన్ గారు కోదండరామ్ గారు. ఆ పక్కకున్న ఎత్తే కాంగ్రెస్, ఈ పక్కనున్న టీఆర్ఎస్ అనుకూలమైనటువంటి. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందనంటే ఆ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా, ఎంత బలం పుంజుకున్నా కూడా నడవలేకపోతుంది. ఆ బండికి సారథ్యం బాగానే ఉంది, కానీ ఆ ఎద్దు చేస్తుంది. ఆ ఎద్దుకు ఏ మందు ఇచ్చి ఏ రకమైనటువంటి ముళ్ళుపోయేతో ఉంచినా కానీ అది లేస్తుంది, దాన్ని ఎక్కడ నడిపిస్తే బాగుంటుందని ఆలోచించాలి మనం. ఇక మధ్యలో రాళ్ళు, రప్పలు, బెంగులు ముళ్ళు అవి పన్నెండి రాయపాటి, లగడపాటి ఇట్లాంటి వాళ్ళందరూ బండి నడంగా ఇరుసుకాండికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి ముళ్ళను, రాళ్ళను, రప్పలను అధిగమించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. జై తెలంగాణ.